ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఆర్డిటి సంస్థను 1969లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం స్థాపించి ఎన్నో సేవలు అందించిన ఆర్డిటి సంస్థకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఇన్షెట్ ఫెరార్ గారు పేద ప్రజల కోసం స్థాపించి ఎంతో జనానికి సేవలు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సేవలు అందించిన ఆర్డిటి సంస్థను ఈరోజు రిన్యువల్ చేసిన సందర్భంగా మేము ప్రత్యేకంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆర్డిటి సంస్థ ఎన్నో సేవలు అందించింది. విద్యా ఉద్యోగం కావచ్చు, ఇండ్లు కావచ్చు, అలాగే హాస్పిటల్లో ఏ రోగానికైనా కూడా నయం చేసి వాళ్ళని కాపాడిన సంస్థ ఏదైనా ఉందంటే ఆర్డిటి సంస్థ. ఎంతో జనం ప్రాణం పోయే పరిస్థితిలో ఆర్డిటి ఆసుపత్రి పోతే కూడా కాపాడిన సంస్థ ఆర్డిటి సంస్థ. అలాంటి ఆర్డిటి సంస్థ ఇన్ని సంవత్సరాల నుండి కూడా రిన్యువల్ చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము అడ్డుకోవడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి మొన్నటి రోజున 24వ తారీఖున మరి FCRA రిన్యువల్ చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంబంధిత అధికారులకు ఎవరైతే ఈ యొక్క ఆర్డిటి సంస్థ కోసం పాటుపడి పోరాటం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, మరి సంబంధిత అధికారులు, కొంచెం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ ఆర్డిటి FCRA రిన్యువల్ కోసము ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు, ఎంతో జనం పేపర్ మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫలితమే ఈరోజు FCRA రిన్యువల్ చేసి ఈ యొక్క పేద ప్రజలను ఆదుకున్నారని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆర్డిటి సంస్థ లేకపోతే ఈరోజు అనంతపురం జిల్లా ఎంతో కరువు ప్రాంతము, ఎంతో మనకి వెనకబడిన ప్రాంతము ఈరోజు ఆర్డిటి సంస్థ ఉంది కాబట్టి ఈరోజు ఒక అభివృద్ధి చెందిందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్షెట్ ఫెరార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ యొక్క FCRA రిన్యువల్ చేయాలని చెప్పి మరి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినాడు, ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళాడు, అందరి దగ్గర కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్డిటి FCRA రిన్యువల్ కోసము ఎంతో జనం మీడియా వాళ్ళు మరి పబ్లిక్లోకి మీడియా పెట్టడం వల్లే ఈరోజు అధికారులకు దృష్టికి వెళ్ళింది. పేపరు మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా కలిసి ఈరోజు సహాయకరంగా ఉన్నారు. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా D3 న్యూస్, న్యాయవాణి పేపరు, అలాగే అన్ని పేపర్ మీడియా కూడా కవర్ చేసి ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఆర్డిటి సంస్థలో ఏవైతే సేవలు అందిస్తున్నారో పేద ప్రజల కోసం ఆ సేవలన్నీ కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున అలాగే ఇల్లు కట్టించాలి, అలాగే ఆసుపత్రి విషయంలో, ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడైతే చదువుకోలేక విద్యార్థులు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగం, చదువులో కానీ ఇల్లు విషయంలో కూడా ఇల్లు కట్టించుకోలేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సేవలన్నీ ఏవైతే ఆగిపోయినాయో ఆ సేవలన్నీ ఆర్డిటి సంస్థ ద్వారా పేద ప్రజలకు మళ్ళీ అందించాలని, అంతేకాకుండా దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి పేద ప్రజలకి ఇంతకుముందు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అదే విధంగా సేవలు అందించే విధంగా దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ఆదుకోవాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఫాదర్ ఇన్షెట్ ఫెరార్ గారికి పూలమాలలు వేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే
పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఆర్డిటి సంస్థ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ప్రతి ఒక్క విషయంలో హౌసింగ్ విషయంలో కానీ అనేక రంగాలుగా అనేక విధాలుగా ఆయన సేవ చేశారు. ఆ సేవలు అందించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఈరోజు FCRN రెన్యువల్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అనేక విషయాలలో ఒకప్పుడు ఈ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాని గుర్తించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థను అనంతపురం జిల్లాలో స్థాపించి ఇక్కడ పేద ప్రజలందరికీ అనేక విధాలుగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ సౌకర్యాలలో ఇల్లు కట్టించినాడు, విద్య నేర్పించినాడు, స్కూల్ పిల్లలకి స్కూల్ బట్టలు ఇప్పించినాడు, బుక్కులు ఇప్పించినాడు, పలకలు ఇప్పించినాడు. అనేక రంగాలుగా ఆయన సేవలు అందించినాడు. అదేవిధంగా ఇంతకు ముందు భవిష్యత్తులో కానీ జరగబోయే భవిష్యత్తులో కానీ ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ ఆర్డిటి సంస్థ కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్, జై కాంశీరామ్. FCRA పునరుద్ధరించడం సందర్భంగా ఫాదర్ ఫెర్రర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. దీని ఉద్దేశం ముఖ్యంగా ఏమనగా SC STలు ఈరోజు చాలా మారుమూల ప్రాంతాలలో గూడు గుడ్డ లేని చాలా మంది నిరుపేదలకు ఇల్లు కల్పించి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన విన్సెంట్ ఫాదర్ గారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విధము. ఇక్కడే కానీ FCRAను పునరుద్ధరించడానికి శాయశక్తులా కృషి చేసినటువంటి అనంత జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సహకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.